హాయ్ అండి అందరికీ. సో, నాకు ఈరోజైతే సండే. నేను ఈ వీడియో చేసేదైతే సండే చేస్తాను. నాకు ఈరోజు సెలవు దొరికింది. వారానికి సెలవు కోసమే చాలా అయితే వెయిట్ చేస్తూ ఉంటారు జాబ్ చేసేవాళ్ళు ఎవరైనా సరే. సో, అలాగే ఈ మధ్యలో నాకు క్రాఫ్ట్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఇలాంటివి చేయాలంటే. సో, నేను మధ్యలో ఏదో కొంచెం అయితే టైం మిగిల్చుకొని ఇలా చేస్తూ ఉంటాను. సో, దీనిలో ఇప్పుడు ఈ వీడియోలో మీకు 2 టెక్నిక్స్ చెప్తున్నానండి. సో, ఫస్ట్ గమ్ అంటించిన తర్వాత గమ్ మీద మన కుందన్స్ అంటించేటప్పుడు చేత్తో తీసి అంటించాలంటే చాలా కష్టంగా ఉంటాయండి. చాలా కష్టంగా ఉంటాయి. ఒక్కొక్కసారి మూలకి అంటించలేము. చూసారు కదా! పెన్‌కి చిన్న గమ్ అంటించి పెన్ గాని, పెన్సిల్ గాని దాంతో తీసామనుకోండి, ఆ గమ్ ఆల్రెడీ పైన చిన్న చుక్క అంటిస్తాం కాబట్టి జస్ట్ చాలా లైట్‌గా అనమాట. అప్పుడు దాంతో మనం డైరెక్ట్‌గా అంటించవచ్చు. సో, ఇది ఫస్ట్ టెక్నిక్ అనమాట. చూసారు కదా! ఫస్ట్ పెన్‌ని చిన్న గమ్‌లో ముంచుతాం. చాలా చిన్నదనమాట. అంటే కొందరు అంటుకునేలాగా. సో, మనకి ఈజీగా అదే ఇది చేత్తో చేయాలంటే చాలా కష్టం అండి. చెయ్యి కూడా షివర్ అవుతున్నట్టు అనిపిస్తది. బట్ చేయలేము. ఆ మూలలో చూసారు కదా! మూలలో పెట్టాలంటే అవ్వదనమాట. బాగా చిన్నవి కాబట్టి. సో, చిన్న కుందన్స్ ఏవైనా సరే ఇలాగే చేయొచ్చండి. పెన్సిల్ అయినా చేయొచ్చు. లేదా రాయలేని పెన్, రాసిన పెన్ అయినా పెద్ద ఇంకేం అంటుకోదనుకోండి. సో, అలాంటివి నీడిలు కొంచెం పెద్దగా ఉన్న నీడిలు అలాంటివి. సో, అది ఓకే. సో, కానీ ఇవి పెద్ద కుందన్స్ అనుకోండి, అలా పెన్నుకి అంటించి తీస్తే అవి ఉండవు. పడిపోతాయన్నమాట. ఎందుకంటే వెయిట్ ఉంటాయి కదా! పెద్ద కుందన్స్ వెయిట్ ఉంటాయి. ఇంకా నేను ఇప్పుడు అంటించేవి కొంచెం మీడియం గానీ, పెద్దవైతే వెయిట్ ఉంటాయి. సో, పెన్ అయితే పెన్నుకి సేమ్ ఫస్ట్ చిన్న కుందన్స్ చేసినట్టు చేస్తే గనక అవి పడిపోతాయన్నమాట. వెయిట్ ఉండదు. ఒక ఆయిదనమాట. సో, అందుకని ఇయర్ బడ్ తీసుకొని ఇయర్ బడ్‌కి లైట్‌గా గమ్ చూసారు కదా! అంటిస్తున్నాను. చాలా లైట్ ఎక్కువ అంటించకూడదు. లైట్‌గా అంటించాలి. అంటే ఓన్లీ అది అంటుకునేలాగా అంతే. సో, దాంతో తీసి అంటించేయడమే. సూపర్ అంటే సూపర్ ఈజీగా అయిపోద్దనమాట. చాలా ఈజీగా అయిపోద్ది. సో, ఇలాంటి చిన్న చిన్న టెక్నిక్స్ వాడడం వల్ల మనం రకరకాల ఎన్ని ఎన్ని ఎక్కువైనా సరే తయారు చేసుకోవచ్చనమాట. మనకి అలసట ఏముండదు. సో, ఇలాంటివి యూజ్ చేసుకొని చేసుకోవచ్చు. థాంక్ యూ.